హలో గైస్, మన బాడీలో ఉన్న న్యూరాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని పాటిస్తాయి. ఇవి మన డే టు డే యాక్టివిటీస్ మరియు ఎమోషన్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో మన బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఈ సిగ్నల్స్ అనేవి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక న్యూరాన్కి మరియు ఇంకో న్యూరాన్కి మధ్యలో ఉండే గ్యాప్లో ఉండే ఒక సినాప్స్ అనే కెమికల్ ద్వారా ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్గా మారి మన బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇవి ఇలా ఉండడం వలన మన బాడీలో స్టిమ్యులేట్ అయ్యే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి వాళ్ళ న్యూరల్ పాత్స్లో కరెక్ట్గా ట్రావెల్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం ఏదైతే స్టిమ్యులేట్ అయ్యే ఎలక్ట్రికల్ సిగ్నల్ ఉంటుందో అది ఏ ఎక్స్టెంట్ వరకు ఉండాలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సినాప్స్ డిసైడ్ చేస్తుంది. కానీ మీకు తెలుసా, ఈ న్యూరాన్స్ కనుక డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటే ఏం జరిగేదో అని? అలా అయ్యి ఉంటే న్యూరాన్స్ మధ్యలో నాయిస్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యేది. స్టిమ్యులేట్ అయ్యి ఉన్న ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి రాంగ్ పాత్లో వెళ్ళి స్క్రాంబుల్ అయ్యి ఉండేవి. సేమ్ టైం మనం మన రీజనింగ్, డిసిషన్ మేకింగ్ మరియు ఎమోషనల్ రెగ్యులేషన్ లాంటి అబిలిటీస్ని కోల్పోయే వాళ్ళం. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.